Hi my dear competitive aspirants, welcome to Raju Physics Academy YouTube channel. So నిన్న మనం ఆర్ఆర్బికి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో మేజర్గా ఆర్ఆర్బి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిలీజ్ అవ్వడం, సో ఈ రెండింటికి సంబంధించినటువంటి హౌ టు ప్రిపేర్ ఎగ్జామినేషన్, సో ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి, సో ఏ పారామీటర్స్ ఈ ఆర్ఆర్బిని ఫోకస్ చేస్తాయి, సో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఎప్పుడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ముఖ్యంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది వస్తుంది, ఇండియన్ ఆర్మీ వాళ్ళ నోటిఫికేషన్ వస్తుంది, ఇండియన్ నేవీ వాళ్ళ నోటిఫికేషన్ వస్తుంది. వీటితో పాటుగా అతిపెద్ద నోటిఫికేషన్ ఇండియాలోనే ఆర్ఆర్బి భారతీయ రైల్వేస్ నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఆర్ఆర్బి అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. దీంట్లో టెక్నికల్ అని, నాన్ టెక్నికల్ అని, లోకో పైలట్ అని, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్స్ అని, టికెట్ కలెక్టర్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఆర్ఆర్బి టేకప్ చేస్తుంది. సో ఆర్ఆర్బిలో పోస్టుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కూడా సైమల్టేనియస్ ఇండియా వైజ్గా నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఆస్పిరెంట్స్ కూడా ఎక్కువగా ఉంటారు. తొందరగా జాబ్ సంపాదించి లైఫ్లో సెట్ అవ్వడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. కాబట్టి చాలామంది ఆస్పిరెంట్స్ ఆర్ఆర్బిని ఫోకస్ చేస్తున్నారు. మీరు కూడా ఆర్ఆర్బి ఫోకస్ చేయండి. సో నేను నా వంతు ప్రయత్నంగా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎన్టీపీసీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కి గత 10 సంవత్సరాలుగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి నా వంతు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ రాజు ఫిజిక్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా టెస్ట్ సిరీస్ మరియు లైవ్ క్లాసెస్ తీసుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ యూటిలైజ్ చేసుకోండి. మీతో పాటుగా మిగిలిన ఆస్పిరెంట్స్ కూడా మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. దానిలో భాగంగా నిన్న ఒక ఫస్ట్ క్లాస్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేశాను, క్విజ్ లాగా కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో దాంట్లో ఒక 4-5 క్వశ్చన్స్ వరకు క్లియర్గా డిస్కస్ చేసాం. ఆ తర్వాత సమ్ టెక్నికల్ ఇష్యూతో సో క్లాసెస్ మధ్యలో లైవ్ ఆగిపోవడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ఆ టెస్ట్కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు నేను మీకు ఈ క్లాస్ అందిస్తున్నాను. సో ప్రతిరోజు కూడా టెస్ట్ జరుగుతుంది, టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అదేవిధంగా లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. వీటితో పాటుగా 2 స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. కొత్త నోటిఫికేషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్ తెలంగాణ ఆస్పిరెంట్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్గా క్యాలెండర్ అకాడమిక్ ఇయర్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దానికి టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది అని క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిన్నటి దాన్ని ఈరోజు నేను కంటిన్యూషన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఈ వీడియోలో. నిన్న మనం కండక్ట్ చేసినటువంటి దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ అన్నాడు. జనరల్గా టెంపరేచర్ అంటే మనందరికీ తెలుసండి, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ గివెన్ సబ్స్టెన్స్ ఆర్ మెటీరియల్ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. అంటే ఒక కంటైనర్లో కోల్డ్ వాటర్ తీసుకుంటామండి, ఒక్కొక్క కంటైనర్లో హాట్ వాటర్ తీసుకుంటాం. whenever to touch with the hot water you can feel that the water is hot, whenever to touch with the cold water the water is cold. So the temperature is nothing but a physical effect of human being. The temperature is nothing but the physical effect of a human being. అంటే మనం లైవ్గా ఫీల్ అవుతున్నామండి, ఈ నీరు వేడిగా ఉంది, నీరు చల్లగా ఉందని. అటువంటి ఉష్ణోగ్రతని మనము కెల్విన్ అనేటువంటి యూనిట్స్లో మెజర్ చేస్తాం. The temperature is always measured in Kelvin. సో ఇక్కడ క్లియర్గా మనకు SI యూనిట్ అని కూడా రిప్రజెంట్ చేస్తా ఉన్నాడు సార్. SI యూనిట్ అన్నాడు కాబట్టి టెంపరేచర్కు SI యూనిట్ కెల్విన్ అండి. నార్మల్గా అయితే టెంపరేచర్ను డిగ్రీస్లో మెజర్ చేస్తాం. ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఆస్పిరెంట్స్.
టెంపరేచర్ను ఎస్ఐ సిస్టమ్ వచ్చేసరికి డిగ్రీ అనేటువంటి యూనిట్ని బేస్ చేసుకుంటామండి. సో జనరల్ అయితే డిగ్రీస్లో మెజర్ చేస్తాం. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. నౌ మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి కెల్విన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ సబ్లిమేషన్ అన్నాడు. బేసికల్గా సబ్లిమేషన్ అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చేసరికి మనకు మ్యాటర్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అండి. సాలిడ్ సబ్స్టెన్స్, లిక్విడ్ సబ్స్టెన్స్, గ్యాస్ సబ్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్యూబ్ ఉందండి, అది సాలిడ్ స్టేట్లో ఉంటుంది వితౌట్ టెంపరేచర్. అంటే వితౌట్ టెంపరేచర్ మీన్ వి నెవర్ ప్రొవైడింగ్ ఎనీ హీట్ ఎనర్జీ. That material converted to solid state to liquid state. That is the basic process. After that, the liquid convert into gas. When we provide the temperature, that is converted into the gas. But here the sublimation in the sense, the material directly converted to solid state to gas state. Gas state in the sense vaporized state. And what you are understanding? A material directly solid state to vaporization state or gas state, solid to gas state. Are you understand? It is the process of the sublimation. And what you are understanding, in this scenario there is no liquid state, solid to directly gas, but generally by default solid to liquid, liquid to gas. But according to sublimation factor, the material directly converted to the vaporization is nothing but gas state. That way we can choose that the answer is 3 is correct. The next question, 25 degrees centigrade convert Fahrenheit. Fahrenheit lo temperature. Basically ga temperature conversions manaki Celsius to Fahrenheit, Fahrenheit to Kelvin, Celsius to Kelvin. Those conditions are there. So here 25 degrees centigrade. And what you are understanding, 25 degrees, the C value is given. You can calculate the Fahrenheit value. Okay. So very clear principle, F is equal to 9C by 5 plus 32. So రేపు లేదా ఎల్లుండి మనకు బోర్డు కూడా అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఆ స్క్రీన్ మీద క్లియర్గా రాస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ క్విజ్ కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఆస్పిరెంట్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ను కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ 77 డిగ్రీ ఫారెన్హీట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్ సార్, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ సెల్సియస్ స్కేల్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టెంపరేచర్ డివైస్ ఈజ్ ఇన్వెంటెడ్ బై గెలీలియో. Galileo was invented temperature measuring device. Temperature measuring device is nothing but thermometer. Thermometers are the different types of thermometers are there. Liquid thermometers are there, gas thermometers are there, solid thermometers also there. The different types of thermometers we are using day to day life. That way my question is, what is the range of Celsius scale? Here the 4 options are given here. Which one is correct mean? Here the third option is correct. 0 degree centigrade. Here degrees represent cheyaledanడి. 0 degree centigrade to 100 degree centigrade. That was option C is the correct. So the next question, what is the symbol of mercury? Symbol of mercury అన్నాడు సార్. సో బేసికల్గా మనకు ఈ సింబల్స్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ ఎలిమెంట్ అనేటువంటి కాన్సెప్ట్ తెలియాలి సార్. ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టర్మ్ ఆఫ్ ఎలిమెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ రాబర్ట్ బాయిల్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలిమెంట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై రాబర్ట్ బాయిల్. రాబర్ట్ బాయిల్, హూ ఇస్ ద రాబర్ట్ బాయిల్? రాబర్ట్ బాయిల్ is the father of chemistry. Who is the father of chemistry? Robert Boyle is the father of chemistry. But the chemistry scientists to identify the symbol, that element is having the particular symbols are there. That name of the symbols was expressed by
Berzelius. Berzelius was identify symbols of the given elements. So the first one here, what is the symbol of mercury? HR, HC, Hg, Mg. So here option C is the right answer, Hg. Now sometimes he is asking in examination, Hg is the mercury. What is the Latin name of mercury? Hydroxium. Please remember that. Now the sixth question. 1 kilocalorie is equal to how many joules around? Is a direct question in examination. 1 kilocalorie is equal to how many joules? First of all, 1 calorie is equal to how much? 1 calorie is equal to 4.18 joules. 4.18 joules is called as 1 calorie. Now then here 1 kilocalorie, that we can written as 4180 joules. 4180 joules. That way the option C is the correct answer in this question. Now we will move to the next question. What is the range of clinical thermometer? Basically, this clinical thermometer is the thermometer to calculate human body temperature. The human body temperature never calculated thermometer, never calculated Celsius and Fahrenheit. Celsius and Fahrenheit only for the divisions of the temperatures. Here, what is the range of clinical thermometer? The clinical thermometer range is 35 degree centigrade to 42 కాదు 43 ఉంటుంది ఇక్కడ 2 పడిందండి 43 degree centigrade. Please remember that 35 degree centigrade to 43 point something or 43 degree centigrade. Now the first option A is the right answer. Move to the next question. 310 Kelvin into Celsius. So healthy human body temperature concept goes down. Whenever the person does not having any defects in our body, that is absolute temperature. Generally, what is the Kelvin temperature? The Kelvin temperature is 310 Kelvin. That converted into Celsius. We are expressed 36.9 or 37 degree centigrade, 30 degree centigrade, 38 and 48 degree centigrade. Now here the nearest value 36.9, that is nothing but 37. Now the next question. Which of the following substance highest specific heat of solid substance? So you know very well, specific heat is depends upon mass of the body, temperature of the body. Please remember that, my dear aspirants. Specific heat is always depends upon mass of the body and the temperature of the body. Here the which of the following substance is highest specific heat? In solids, copper, lead, sodium, aluminum. So now the answer is aluminum. Please remember that bit here. Yes, sir. So another question. Which of the following is correct statement? Please remember that every aspirant here very clearly observe the options are there. Here the first option A is the right answer. ఇక్కడ R/2 కాదు R/80 పడాలి, గుర్తుపెట్టుకోండి. అది R/2 ఉండొద్దు, R/80 ఉండాలి. Which of the following super conductor of heat and electricity? మనకు కండక్టర్ అంటే which material allow the current, or which material allow the sound, or which material allow the energy. Those are called the conductors. Here in the sense, which of the following is superconductor? అంటే కండక్టింగ్ హీట్ కండక్టింగ్ లో అంటే హీట్ ని అబ్జర్వ్ చేసుకునే మెటీరియల్ ఏది బెస్ట్ అంటున్నాడు? కాపర్, ఐరన్, సిల్వర్, గోల్డ్.
సో కాపర్ యొక్క లాటిన్ నేమ్ క్యూప్రస్, ఐరన్ ఫెర్రస్, సిల్వర్ అర్జెంటీనం, గోల్డ్ ఆరం. ఇట్ ఈస్ a very important, sir. Answer is silver. What is the internal temperature of pressure cooker? It is a very important concept in competitive exam. So it is very interesting concept also. Pressure cooker internal temperature, don't bother about it. 120 degrees centigrade ఉంటుంది. No 110, no 100, no 90. 120 degrees centigrade. The internal temperature of a pressure cooker, 120 degree centigrade. That is very important, sir. Pressure cooker, sir, is made up of stainless steel. That is very important. The next question. How many equal parts in Fahrenheit scale? The Fahrenheit scale, how many equal parts are there? 220, 110, 180, 280. How many equal parts are there? Baga gurtu pettukovali, sir. Right. So which of the following device used to calculate temperature of stars? To calculate the temperature of stars. Temperature of stars, we can calculate the temperature of the stars. Pyrometer, optical pyrometer, gyrometer, all the above. So the answer is optical pyrometer is the right answer. Last question. Thermal capacity of the body on the. Thermal capacity means thermal energy. Mass of the body, mass and shape of the body, density of the body, mass, shape and temperature of the body. So now thermal capacity is depends upon mass and shape and temperature of the body. Now the fourth answer is the correct answer. So this is our the first class explanation and question and answers. My dear competitive aspirants, ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే ఎకనామికల్లీ పేయింగ్ కెపాసిటీ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో, లేదా టెక్నికల్గా కొంత దూరం వెళ్ళి చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంటారో అట్లాంటి ఆస్పిరెంట్స్ కోసం డిజైన్ చేయబడింది. ఫస్ట్ మన ముందు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏపీడిఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి డిఎస్సి నోటిఫికేషన్. అదేవిధంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదొక పేపర్. సో తెలంగాణకు సంబంధించి జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ ప్రీ ఫిక్స్డ్ షెడ్యూల్తో పెట్టినాయి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ రెండు ఎగ్జామ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కీ రోల్ ఉందండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని కీ రోల్గా చేశారు. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మీకు నోటిఫికేషన్ల రూపంలో నా క్లాసెస్ టైం టేబుల్ వస్తుంది, లేదా నేను ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చినప్పుడు అక్కడ కూడా మీతో డిస్కస్ చేస్తుంటాను. కాబట్టి అక్కడ కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ కూడా మాక్సిమం దీన్ని యూటిలైజ్ చేసుకోండి. యూటిలైజ్ మీన్స్ మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరే కాదు, మీతో పాటు నలుగురితో కూడా షేర్ చేసుకోవాలి. షేర్ చేయడమే కాదు, దాంతో పాటుగా అవసరమైతే మీ స్టేటస్లలో కూడా మన క్లాస్ ఈ టైంలో ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా దీన్ని స్టేటస్లో కూడా ఉంచండి. సో సాటర్డే రోజు ఆర్ఆర్బి వాళ్ళకి టెస్ట్ ఉంటే, మండే రోజు మళ్ళీ గ్రూప్ 2 వాళ్ళకు టెస్ట్, మళ్ళీ వెడ్నెస్డే రోజు మళ్ళీ తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీకు అందుబాటులోకి రావాలంటే రాజు ఫిజిక్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.